మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ ముందే వచ్చి కూర్చున్నప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, ఇంతమంది మహిళలు వచ్చినా ఎక్కడితో గాజు కాదు, ఎంత క్రమశిక్షణ, అద్భుతం. మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు అప్పుడప్పుడు చూస్తున్నాను, కానీ ఎక్కడ శబ్దం రాలేదు. అంటే మీరు ఎంత శ్రద్ధ వదిలే శ్రద్ధ వహంత లేకపోతే జ్ఞానం అన్నట్టు మీరు అంత శ్రద్ధగా ధ్యానం చేస్తున్నారు. సార్ మీరు చెప్పారు ఈ వచనాలన్నీ అధ్యక్షుల మీదకి రండి, డయాస్ మీదకి. ఇప్పుడు చెప్పిన సూక్తులు చాలా అద్భుతం. ఇవన్నీ నెరవేరాలంటే, ఇవన్నీ నిలకడగా ఉండాలంటే మనం చేయవలసింది ఒకటి ధ్యానం చేయాలి. తీవ్రమైన ధ్యాన సాధన చేస్తే మీలో నేనెవరిననేది ఒక స్థితి పొందుతుంది. ఆ స్థితి పొందిన తర్వాత అందరినీ ప్రేమించడం, అందరిలో నేనే ఉన్నాననే చూడగలిగే శక్తి మనం సంపాదించుతాం. అది నాకు అది జరుగుతుంది. అందుకే ఇక్కడ ఎవరు కూడా మనసులు వేరైనా రూపాలు వేరైనా అందరూ నేనే అని, నేనే ఆత్మనని తెలుసుకునే స్థితి చెందుతారు. ఆ స్థితి పొందిన మరుక్షణమే మనం ఎవరిని పండితో మాట్లాడలేదు. ఎవరిని అడుగుతాం? నీకు నువ్వే ఆడుకుంటున్నావు, నువ్వే ఆత్మవి. ఎవరిని ఆడుతావు? ఎవరిని జడ్జ్ చేస్తావు? నీకు నువ్వే జడ్జ్ చేసుకుంటున్నావు. వాళ్ళ కర్మానుసారం మనం ఇస్తారు, వాళ్ళ కర్మ చేయడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు మనం యాక్సెప్ట్ చేయాలి. నా ఇలాంటి మంచి పని చేస్తున్నారా? మన తిట్టేవాడే మనకి దేవుడు. ఎందుకు మన కర్మ తీసుకోవడం తెచ్చుకుని వచ్చాం. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చాను? అందరూ అనుకుని భూమి మీదకి వచ్చున్నాం. ఈ రోజు ఈ క్షణం ఇక్కడ రావడానికి కారణం గత జన్మలో అది ఒక స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ నేను చదువుతున్నాను. అందుకే మా తోత స్వరూపులారా, మీరందరూ అద్భుతమైన స్థితిలో ఉన్నారు. తీవ్రంగా సాధన చేస్తే డెఫినెట్లీగా మీ చెప్పిన వచనాలన్నీ మన దగ్గరే ఉన్నాయి. మనమే అలవర్చుకోగలుగుతాం, మనమే తృప్తి పొందగలుగుతాం. కారణం ఏంటంటే, సాధన చేస్తే నేను ఎవరైనా తెలుసుకుంటాం. మరణ భయం తప్పించుకోగలుగుతాం. కారణం ఏదో రోజు విడిచిపెట్టింది ఈ శరీరం. ఈ శరీరంతో మనకేం పని? నేను ఎవరైనా తెలుసుకొని నేను ఆత్మని ఎప్పుడు తెలుసుకోగలుగుతున్నావో ఆ రోజు నువ్వు అపురూపమైన ఆనందాన్ని పొంది చూస్తాం. ఆనందం అంటే ఆ శరీరం అనుకున్నంత వరకు ఆనందానికి చాలా దూరంగా ఉంటాం. నేను శరీరం కాదు, నేను ఆత్మని తెలుసుకొని మరుక్షణమే ఇప్పుడు దివ్యానందం, పరమానందం, నిత్యలానందంగా జీవించవచ్చు. ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ సింగపూర్ మాస్టర్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎప్పుడు వచ్చాడు కాదండి, నిజంగా మేము ఎప్పటి నుంచో 6 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి అక్కడ సాధన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఒక గురువు సరైన వాళ్ళైతే శిష్యుడు డెఫినెట్గా అలా తయారవుతారు. అలాంటి గురువు గారు మీకు మన రామకృష్ణ సార్ దొరకడం వల్ల మీరు దాటిపై ఎంత క్రమశిక్షణ. ఇప్పటికే మా వాళ్ళు గౌరవం కలుగుతారు. 8 సంవత్సరాలు ఇందుకు సీనియర్. మిమ్మల్ని చూసి నమ్ముకుంటారో సిగ్గుపడాలి. నిజంగా అది చెప్తారు. ఎందుకంటే క్రమశిక్షణ, మనిషి ఎప్పుడు క్రమశిక్షణ ఉంటాడో తన ఆదిగా ఉన్నట్టు. ఆయన దేనికి వచ్చాడు ఇక్కడికి? ఇంకా గాజు కదలేదు. ఎంత నిశ్శబ్దంతో మీరు సాధన చేస్తున్నారు, ఎంత ఆకలితో ఇక్కడ వస్తున్నారు. ఆ దాహం తీర్చుకోవాలి, ఏదో వినాలి. ఆ తాపత్రయం మీద రావాలి. అది వచ్చి మరుక్షణమే మనం ఏదనుకుంటే అలాంటి మాస్టర్ మీకు దొరకడం నిజంగా నా పత్రిక గారు కూడా నాకు అర్థం కాలేదు. లక్ష్మణ మార్చారు. కానీ మీ ఊరిలో ఒక మాస్టర్ గారు ఇంతమందిని ఇంత క్రమశిక్షణ ఉంచారంటే మీరు చాలా చాలా గొప్ప మాస్టర్లు. నిజంగా మాస్టర్లు అయి ఉన్నారు. మీరు ఆత్మస్వరూపులు. కనుక ఇదే సాధన చేయండి. సాధనతో పాటు సాధన పెంచండి మేడం. ఎందుకంటే సాధన పెంచితే మీరు ఎప్పుడు నిత్యం ఎరుకులో ఉంటారు. మన ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు నెగిటివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటే వాళ్ళతో చాలా ప్రమాదం మనకు తెలిసి వాళ్ళ ఎఫెక్ట్ మనకు అవుతుంది. కనుక ఎంత సాధన ఇక్కడ చేసినా బయటికి వెళ్ళేటప్పుడు చాలా మౌనంగా ఉంటారు. వాళ్ళు మనల్ని ఎంత చేస్తున్నారంటే వాళ్ళు గురువులు కావాలని స్వీకరిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నీ కర్మను తీయడానికి భూమి మీదకి వచ్చారు. కర్మ ఉంటే భూమి మీదకి వచ్చాం. మనకేం పని ఇక్కడ? కర్మ లేక రావడం లేదు. కర్మ చేసాం. ఇంకా ఉన్నానంటే ఇంకా పనులు ఏమున్నాయి? అందరికీ పనులు ఉన్నాయి. కర్మ పనులు ఎందుకు? కర్మాణం అంటారే, నాకు పద్ధతి రాదు అని భగవద్గీత అని అంటారు మాస్టర్లు అందరూ ఆడటం వల్ల మీరు చాలా భగవద్గీత అంతా మీ అందరికీ స్పష్టంగా వచ్చిన మాస్టర్ గారు చాలా చెప్పారు. కనుక మీ దగ్గర మీకు అప్పగంతులు వేసినట్టు ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక మాస్టర్ గారు, మీరు ఇలాగనే మీరు ఇదే ఊరికి అంకితం కాకుండా మీరు కూడా మన ప్రయాణం చేసి మాలాంటి మీరు వచ్చి ఎలా ఇక్కడ తీర్చిదిద్దగలిగారు. మమ్మల్ని కూడా ఒక వ్యక్తి అక్కడే ఉండిపోతే అక్కడ ఉండిపోతుంది, పాతం అయిపోతుంది. అది పంచాలి.
ఒక నది వాటర్ పారేటప్పుడు దాన్ని కట్టేస్తే అక్కడ ఉండిపోతుంది. దానికి నిజంగా మేము మా పిరమిడ్కి వచ్చి నేను పొందిన ఆనందాన్ని, ఈ క్రమశిక్షణని మీ ద్వారా వాళ్ళకి చెప్పాలని కోరుకుంటూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను సార్. తప్పనిసరిగా మీరు ఎప్పుడూ వస్తున్నారు. రోగం వచ్చినప్పుడు మీకు సరైన అవకాశం మేము ఇవ్వలేకపోతున్నాం. మీరు ఎప్పుడైనా వచ్చి ఒంటరిగా వచ్చినప్పుడు ఈ అనుభూతుల గురించి ఇక్కడలాగే మా మాటలు కూడా తయారు చేయాలని మనసా వాచ కర్మ కోరుకుంటూ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.